హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, ఫన్నీగా, సింపుల్గా నేర్చుకుంటారు. ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు, హోల్ నెంబర్స్ అంటే తెలుసు, ఇవన్నీ మనకి తెలుసు కదా. సో నేను వీటి గురించి ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, ఇంటీజర్స్ కూడా తెలుసు కదండి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 ఎట్సెట్రా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి 1 2 ఎట్సెట్రా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇంటీజర్స్ అంటే -3 2 -1 0 1 2 ఎట్సెట్రా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇవి అంటే సహజ సంఖ్యలు, ఇవేమో పూర్ణాంకాలు, ఇదేమో పూర్ణ సంఖ్యలు. ఓకే, ఇవి తెలుసు కదా, కాబట్టి నేను వీటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యల నుండి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి ఎగ్జామ్స్లో. ఓకే, అకరణీయ సంఖ్యలు అండ్ కరణీయ సంఖ్యలు అనేది చాలా పెద్ద టాపిక్. వాటి గురించి కంపల్సరీ రావాలి, వాటి గురించి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందన్నమాట. ఓకే, అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి అంటే దీన్ని క్యూ చే సూచిస్తారు. p/q ఫామ్లో రాయాలి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే ఇంటీజర్స్ అన్నింటినీ, అంటే పూర్ణ సంఖ్యలు అన్నింటినీ p/q ఫామ్లో రాసే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే ఈ సమితిని అకరణీయ సంఖ్యా సమితి అని అంటారన్నమాట. అంటే q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇలాంటివి ఎట్సెట్రా ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యల కిందకి వస్తాయి. p/q ఫామ్లో ఉంది కదా. నెగిటివ్ నెంబర్స్ ఆల్సో 1/4 8/7 ఎనీథింగ్, ఏ నెంబర్ అయినా ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యా సమితిలోకే వస్తాయి. అయితే ఈ అకరణీయ సంఖ్యలు అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక్కొక్కసారి అన్ని సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయా, లేదా అన్ని సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి, అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది సత్యమో అలా అడుగుతాడు, లేదా కొన్ని అవుతాయా కావా అలా అడుగుతాడు అన్నమాట. అది తెలియాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియాలి. మనకు అన్ని సహజ సంఖ్యలు, అలాగే అన్ని పూర్ణాంకాలు, అలాగే అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. ఒక క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఒకటే, అన్ని సహజ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు, అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలే అవుతాయి. కానీ దీన్ని రివర్స్ చేస్తే వచ్చేది మాత్రం అలా అవ్వదు. అంటే అన్ని అకరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు అవుతాయా, అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి, అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అవుతాయి, ఇలాంటి రివర్స్ క్వశ్చన్ ఎప్పుడు కూడా అవ్వదు. అది రాంగ్, అది అసత్యమే అవుతుంది. ఈవెన్ ఇప్పుడు ఇందులో కూడా అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి, అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అవుతాయి, కానీ ఈ రివర్స్ మాత్రం ఎప్పుడు అసత్యం అనే చెప్పాలి, ఫాల్సే. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయా అంటే అవ్వవు, ఎందుకంటే పూర్ణాంకాల్లో 0 ఉంటుంది. అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయంటే అవ్వవు, ఎందుకంటే పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. వీటి రివర్స్ అనేది ఎప్పుడు అవ్వదు. బట్ ఇది మాత్రం అన్ని కంపల్సరీ అవుతాయి. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి, అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అవుతాయి, అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇది ఎప్పుడు కూడా సత్యమే అన్నమాట. ఇది ఒక్కటి బండగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టేసుకుంటాం కరెక్టే, కానీ దానికి ప్రూఫ్ ఏంటండి అంటే ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అన్ని సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు ఎలా అవుతాయండి? అకరణీయ సంఖ్యలు అంటే p/q ఫామ్లో ఉండాలని ఇందాకే కదా చెప్పారు. p/q ఫామ్ అంటే 3/4 4/6 5/7 ఇలా ఉండాలి కదా p/q ఫామ్లో. మరి అన్ని సహజ సంఖ్యలు ఎలా అవుతాయండి అకరణీయ సంఖ్యలు అంటే? ఇప్పుడు సహజ సంఖ్యలు 1 2 3 ఇలా ఉంటాయి కదా సహజ సంఖ్యల సమితిలో కదా. మరి ఇప్పుడు 3 అనే నెంబర్ని తీసుకోండి. 3 అనే నెంబర్ సహజ సంఖ్యా సమితిలో ఉంది. మరి ఇది అకరణీయ సంఖ్యలో ఎలా ఉంది అంటే 3 అనే నెంబర్ని నువ్వు 3/1 అని రాయొచ్చు కదా, లేకపోతే 2 అని రాయొచ్చు కదా, లేకపోతే 5 అని రాయొచ్చు కదా.
ఈ ఫామ్లో రాయచ్చు కదా, 5 3s 15, 2 3s ఇలా. అంటే నువ్వు ఏ విధంగా రాసినా అది ఆన్సర్ 3 వస్తుంది. అంటే దీన్ని ఇప్పుడు అకర్ణీయ ఫామ్లో రాసినాం కదా, రేషనల్ నెంబర్ ఫామ్లో రాయచ్చు కదా ఇలా అనమాట. అంటే ప్రతి సహజ సంఖ్య అందుకే అకర్ణీయ సంఖ్య అని చెప్తున్నాం అనమాట. ఈ ఫామ్లో మనం రాయగలుగుతున్నాం కదా, ఈ ఫామ్లో రాయగలిగే సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అయితే ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఏమండి మరి పూర్ణాంకాల్లో 0 ఉంటుంది, మరి ఈ 0ని ఎలాగ రాస్తారు అకర్ణీయ సంఖ్యల్లో? అకర్ణీయ సంఖ్య అంటే p/q ఫామ్లో ఉండాలి కదా, మరి 0 ఎలా రాస్తారంటే రాయచ్చు. 0/2 అని రాయకూడదా, 0/20 అని రాయకూడదా, 0/29 అని రాయకూడదా? 0 నువ్వు ఎంత అన్న పెట్టుకో, నువ్వు దీన్ని p/q ఫామ్లో రాసినప్పుడు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే అయిపోయా. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం కానీ మనం p ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అని అనలేదు కదా. అంటే p ఈజ్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, కానీ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ అనేది 0 ఉండొద్దని అన్నాం మనం, కానీ p 0 ఉండొద్దని అనలేగా, రాసుకోవచ్చు. సో కాబట్టి అన్ని సహజ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు, అన్ని పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. దట్స్ ఇట్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ, సహచర, స్థిత్యంతర, విభాగ న్యాయాలు ఇవన్నీ కూడా మీరు ఈజీగానే తెలిసిపోతుంది మీకు, అవి చదువుకుంటే అర్థమవుతుంది. మనం నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని చూద్దాం. అకర్ణీయ సంఖ్యకి ఇప్పుడు 3/2 ఉంది, 4/5 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ ఏదైనా కూడా మీకు తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్కి సంబంధించి చూసాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది. ఫ్రాక్షన్స్ చేసినట్టే చేసేసుకుంటే సరిపోతుంది, మనకు సంబంధం లేదు, అదంతా ఆల్రెడీ చూసిందే కాబట్టి. ఎందుకంటే ఫ్రాక్షన్స్ కూడా అకర్ణీయ సంఖ్యలే కాబట్టి, సో నో ప్రాబ్లం. అది మీకు వచ్చు కాబట్టి నేను అంతగానో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ రెండు నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు అని అన్నాం కదా, ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటే అనంతం ఉంటాయి, ఇన్ఫినిటీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన సహజ సంఖ్యా సమితిలో 1 2 3 ఎట్సెట్రా అని రాస్తాం కదా, 1కి 2కి మధ్యలో ఇంకేం నెంబర్స్ లేవు, 2 తర్వాత నెక్స్ట్ 3, 3 తర్వాత నెక్స్ట్ 4 ఇలా వస్తుంది సహజ సంఖ్యా సమితి. కానీ అకర్ణీయ సంఖ్యలు మాత్రం ఒక నెంబర్ తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్లో ఎన్ని ఉంటాయ్యా వాటి మధ్య అకర్ణీయ సంఖ్యలు ఇంకా అని అంటే అనంతం ఉంటాయి, ఇన్ఫినిటీ ఉంటాయి. మనం ఇన్ఫినిటీ రాయొచ్చు. ఒక్కొక్కసారి ఇలాంటి ఇచ్చి వాటి మధ్యలో ఏవైనా 5 ఏవైనా 4 రేషనల్ నెంబర్స్ రాయండి అని అంటారు క్వశ్చన్. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా వీటిని యూజ్ చేసేసి చేయడానికి చాలానే ఉంటాయి. ఇప్పుడు సగటు పద్ధతిని ఉపయోగించి చేయవచ్చు. లేదు అంటే ఈజీ మెథడ్ ఏంటి అంటే ఈ రెండింటిని ఎల్సిఎమ్స్ ఈక్వల్ చేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం 10 కాబట్టి దీన్ని 3/2ని ఇంటూ 5/5 చేస్తే 15/10 అవుతుంది. దీన్ని కూడా డినామినేటర్ అనేది ఈక్వల్ చేద్దాం. దీన్ని ఇంటూ 2 చేస్తే 2/2 చేస్తే 8/10 అని అయింది. ఇప్పుడు చూడండి, 15/10 ఇంకా 8/10 అంటే మధ్యలో 9/10, తర్వాత 10/10, తర్వాత 11/10, 12, 13, 14 ఇలా. ఇవన్నీ కూడా వీటి మధ్యలో ఉండేటివి అన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య ఒక 4-5 రాయమంటే ఇన్ని రాద్దాం. ఇంకా ఎక్కువ రాయమంటే మనం ఎక్కువ నెంబర్తో చేయాలి మల్టిప్లికేషన్ అనేది. అంటే ఇప్పుడు మనం ఇంటూ 5/5 చేసి, అంటే ఇక్కడ ఈ డినామినేటర్స్ అనేది 10 10 చేసుకుంటాం కదా, మనకి ఇంకా మధ్యలో ఎక్కువ నెంబర్స్ కావాలనుకోండి, దీన్ని ఇంటూ 2 చేయండి. మళ్ళీ ఈ డినామినేటర్ని ఇక్కడ కూడా ఇంటూ 2 చేశారనుకోండి, ఇక్కడ 20 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 30/20 అవుతుంది. ఇక్కడేమో 16/20 అవుతుంది. ఇక్కడ చూడండి, 30కి 16కి మధ్య ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే అట్లా మనకి ఇంకెక్కువ ఎన్ని కావాలనుకున్నా కొద్దీ డినామినేటర్ అనేది దాన్ని ఇంకా న్యూమరేటర్ డినామినేటర్ అనేది మల్టిప్లై చేస్తూ ఉంటే ఇంకా అన్ని ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి అనేది ఇక్కడ కన్క్లూజన్. ఓకే, నెక్స్ట్ డెసిమల్స్ గురించి కూడా మనం ఆల్రెడీ చూసాం కదా టాపిక్. రెండు ఉంటాయి, అంతం కానివి, అంతమయ్యేవి.
అంతమయ్యే దశాంశాలు, అంతం కాని దశాంశాలు ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఆల్రెడీ దశాంశ భిన్నాల గురించి చూసాము, డెసిమల్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, కొన్నేమో అంతం అవుతాయంట, కొన్నేమో అంతం కావంట. అంటే అంతం అయ్యేవి అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి 4/2 ఉంది. అంటే 4ని ఇలా చేస్తే 2 2s 4, ఇది అంతం అయ్యింది. అంటే కోఎఫిషియంట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవ్వలేదు. సరే 15/3 తీసుకోండి. 3 తీసుకుంటే 3 5s 15. ఇది కూడా రిమైండర్ 0 వచ్చింది. 7/2 తీసుకోండి. 2 3s 6, పాయింట్ పెట్టి 0 పెడతాం కదా. ఓకే, 2 5s 10. ఇది కూడా అంతమైంది, డెసిమల్ వచ్చింది బట్ అంతమైంది. 7/4 తీసుకోండి. 4 1s 4, ఇంకా 3 మిగులుతుంది, డెసిమల్ 30 పెట్టి 4 7s 28, 2 మళ్ళీ 0, నెక్స్ట్ 4 5s 20. చూడండి ఇక్కడ కూడా అంతం అయ్యింది. ఇది అంటే కోఎఫిషియంట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవ్వట్లేదు, అంతమయ్యే దశాంశాలు అని అంటారు. కొన్ని దశాంశాలు అనేవి అంతం కావు, అవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 17/6 అనే నెంబర్ తీసుకోండి. ఇది అంతం అవుతుందా అంటే చెక్ చేద్దాం. 17ని 6 2s 12. ఓకే, ఇక్కడ 5.0. ఓకే, 6 8s 48, మళ్ళీ 2 పాయింట్ ఉంది కాబట్టి 0. 6 3s 18, మళ్ళీ 2, మళ్ళీ 0. 6 3s 18, మళ్ళీ 2, మళ్ళీ 0, మళ్ళీ 6 3s మళ్ళీ 18. చూడండి, ఇలా ప్రతిసారి 2 వస్తుంది, 6 3s మళ్ళీ ప్రతిసారి ఇలాగే వస్తుంది అనమాట. అంటే ఈ 3 అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. అంటే దీన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే 2.83 బార్ అని రాస్తారు. అంటే ఇక్కడ ఈ పైన ఈ బార్ గుర్తు ఏంటి అంటే, ఈ 3 అనే నెంబరు కంటిన్యూగా అవుతుంది, ఇది అంతం అవ్వట్లేదు. ఇలాంటి భిన్నాలను ఏమంటారంటే అంతం కాని ఆవర్తిత దశాంశ భిన్నాలు అని అంటారు. అంటే అది మళ్ళీ వస్తూనే ఉంటుందన్నమాట. వీటినే అంతం కాని ఆవర్తిత దశాంశం అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో అవధి వ్యవధి అనే ఉంటాయి. అంటే పీరియాడిసిటీ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇందులో అవధి అంటే ఏంటి అంటే, ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి అనేది అవధి. ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది అవధి. ఏ నెంబర్ రిపీట్ అవుతుందో అది వ్యవధి. 3 అనే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి అది వ్యవధి. ఇప్పుడు ఈ బార్ అనేది 2 నెంబర్ల మీద ఉందనుకోండి, అప్పుడు అవధి 2 అవుతుంది, 2 నెంబర్స్ కాబట్టి. అప్పుడు వ్యవధి 8 3 అయ్యేది. అంటే ఎన్ని నెంబర్స్ అవుతున్నాయో దాని సంఖ్య అవధి, ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ వ్యవధి అన్నమాట. ఓకేనా, ఇది అవధి వ్యవధి. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఈ దశాంశ భిన్నాలను ఇచ్చి వీటిని అకర్ణీయ సంఖ్యల రూపంలో రాయండి అంటారు. కొన్నిసార్లు అకర్ణీయ సంఖ్యా రూపం ఇచ్చి వీటిని ఇలా అకర్ణీయ సంఖ్యా రూపం ఇచ్చి వీటిని దశాంశమానంలో తెలపండి అంటారు. ఒక్కొక్కసారి ఇలా దశాంశమానం ఇచ్చి అకర్ణీయ సంఖ్యా రూపంలో తెలపండి అంటారు. ఇలా ఎలా ఇచ్చినా కూడా మనం చేయడానికి చూద్దాము. ఫస్ట్ ఇలాంటివి అంతమయ్యేవి ఇస్తే నో ప్రాబ్లం, దశాంశాలు కానీ ఫ్రాక్షన్స్ కానీ మనం ఈజీగా చేయొచ్చు. కానీ ఇలా అంతం కానీ ఇచ్చినప్పుడు చాలా లేట్ అవుతుందన్నమాట ప్రాసెస్. దీనికి ఒక ట్రిక్ ఉందన్నమాట, అదేంటో చూద్దాం. ఇప్పుడు 0.4 అనే నెంబర్ ఉంది. దీన్ని ఎలా చెప్తామంటే, ఇది బార్ అంటే 4 అనేది రిపీట్ అవుతుందంట. దీన్ని అంటే అంతం కానీ ఆవర్తిత దశాంశ భిన్నాలని అకర్ణీయ సంఖ్యా రూపంలో చెప్పమని అన్నారు కదా. ఇప్పుడు ఎలా రాయాలి అంటే, దీన్ని చేసుకుంటా కూర్చోలేం కదా ఎలాగా అని చెప్పేసి, దీనికి ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఇక్కడ దేని మీద అయితే బార్ ఉందో ఆ నెంబరు న్యూమరేటర్లో ఉంచి ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో కింద అని 9లు పెట్టుకుంటే అయిపోతుంది. ఇది అకర్ణీయ రూపం. ఏ నెంబర్కి అయితే బార్ ఉందో అది న్యూమరేటర్లో,
ఏ నెంబర్కి అయితే ఎన్ని నెంబర్స్ అయితే బార్కు ఉందో అన్ని 9లు కింద ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా 2.83, ఇది కూడా రాయొచ్చు అకర్ణీయ ఫామ్లో. ఇది చూడండి 0.54 అనే నెంబర్ ఉంది. ఇక ఇది కూడా అంతే, 54 ఏమో న్యూమరేటర్లో ఉంటుంది, 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి కింద 99, 2 9s. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటే కింద అన్ని 9లు వస్తాయి. ఏ నెంబర్కి అయితే బార్ ఉందో ఆ నెంబర్ పైన వస్తుంది. పోనీ ఇంతేనా అంటే కాదు. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. ఇందాక మనం చేసింది 3కి మాత్రమే బార్ ఉంది. ఇప్పుడు పైన 3 మాత్రమే వస్తుంది అంటే కాదు. ఈ మొత్తం టోటల్ నెంబర్ 283 రాసేసి మైనస్ బారు లేని నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇవంటే 0 పాయింట్లో ఉన్నాయి, ఇక్కడ ఇంకా బిఫోర్ ఏ నెంబర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ఈ నెంబరు డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9లు కింద రాసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, అలాగే రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ టోటల్ నెంబర్లో నుండి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బారు లేని నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి న్యూమరేటర్లో. మళ్ళీ డినామినేటర్లో ఏంటి అంటే ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, ఒక నెంబర్కి మాత్రమే బార్ ఉంది. ఓకే, కింద ఒక 9 రాసుకుంటాం. ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకుంటాం. కానీ దీనికి బిఫోర్ ఇంకొక నెంబర్ ఉంది బార్ లేకుండా. డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే బార్ లేకుండా ఉంటాయో అన్ని జీరోస్ రాసుకోవాలి కింద. మళ్ళొకసారి వినండి అర్థమయ్యేలాగా. ఫస్ట్ టోటల్ నంబర్లో నుండి బార్ లేకుండా ఉన్న టోటల్ నంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కింద డినామినేటర్లో ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని 9s పెట్టుకోవాలి. డెసిమల్ తర్వాత, డెసిమల్కి బిఫోర్ కాదు, డెసిమల్ తర్వాత బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 15.732 అనే నెంబర్ ఉందనుకోండి. దీనికి పైన 2 నెంబర్స్కి ఉంది. అప్పుడు దీన్ని 15732 మైనస్ 157 అంటే ఈ టోటల్ నెంబర్లో నుండి బార్ లేకుండా ఉన్న ఈ పార్టీని సబ్ట్రాక్ట్ చేసి కింద 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9లు పెట్టుకోవాలి. బార్ లేకుండా అంటే డెసిమల్ తర్వాత బార్ లేకుండా ఒక 7 ఉంది కాబట్టి ఒక 0. దీన్ని చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇదే ఆన్సర్. అది P/Q ఫామ్లో రాయడం అంటారు. ఓకేనా, యాక్చువల్గా ఇది కూడా పెద్ద ప్రాసెస్. అసలు ఇది ఎలా ఎందుకు వచ్చింది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. కాకపోతే మీరు మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుందని నేను చెప్పట్లేదు. ఇలాగే గుర్తుపెట్టేసుకుంటే బెస్ట్. లేదు దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.